ఇటు నిజామాబాద్ జిల్లాలో ఎప్పటికప్పుడు వరద పరిస్థితులను సమీక్షిస్తున్నామని కలెక్టర్ యోగితా రాణా చెబుతున్నారు. వర్షాల వల్ల ఇప్పటివరకు 7గురు మృతి చెందారని, 28,000 హెక్టార్లలో పంట నష్టం వాటిల్లిందని తెలిపారు. జిల్లా వ్యాప్తంగా 10 పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేశామని, పంట నష్టపోయిన రైతులకు పరిహారం అందేలా చూస్తామంటున్న కలెక్టర్ యోగితా రాణాతో మా కరెస్పాండెంట్ విఘ్నేష్ ఫేస్ టు ఫేస్. మేడం, నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా కూడా రెయిన్ ఎఫెక్ట్ సిచ్యువేషన్ ఎలా ఉంది మేడం? అంటే నిన్నటి నుంచి కోలిస్తే నిన్న వర్షం కొద్దిగా తగ్గింది, కానీ ఇప్పుడు కూడా రెండో రోజు మెట్రలాజికల్ డిపార్ట్మెంట్ నుంచి ఇంకా భారీ వర్షం కొన్ని మండలాల్లో పడడానికి వీలుంటుంది. కాబట్టి ఇప్పుడు కూడా చాలా హై అలర్ట్లు అందరికీ వేయడం జరిగింది. ముఖ్యంగా మనకి ఎస్ఆర్ఎస్పిలో ఆల్రెడీ ఆల్మోస్ట్ 4 lakh క్యూసిక్స్ ఇన్ఫ్లో వల్ల ఆ 4 lakh క్యూసిక్స్ అవుట్ఫ్లో నడుస్తుంది. దానివల్ల కొంత బ్యాక్ వాటర్స్ రావడం జరిగింది. అలాగే సింగూర్ నుంచి, హల్దీవాగు నుంచి, అలాగే అక్కడ మన గన్పూర్ ఆయకట్టు నుంచి ఒక సుమారుగా 1,70,000 క్యూసెక్స్ ఇన్ఫ్లో మనకి నిజాం సాగర్లో ఉంది. కాబట్టి నిజాం సాగర్ కూడా నిన్న అన్ని గేట్స్ ఓపెన్ చేయడం జరిగింది. ఈరోజు కూడా మార్నింగ్ అంటే ఒక ఆల్మోస్ట్ 1.5 lakh క్యూసెక్స్ నిజాం సాగర్ నుంచి కూడా అవుట్ఫ్లో ఉంది. దానివల్ల కొన్ని ప్రాంతాల్లో ఆ రూనింగ్ ఆఫ్ ద విలేజెస్ ఆవింది. అంటే ఆ నీళ్ళు అంటే ఆ గ్రామాల చుట్టుపక్కల అంటే కుర్తి కానీ, అలాగే నిన్న రాత్రి కూడా చాలా మండలాల్లో బిచ్చుకొండలో పర్యటన చేయడం జరిగింది. సుమారుగా 10 రిలీఫ్ సెంటర్ మన జిల్లాలో ఓపెన్ చేయడం జరిగింది. దాంట్లో సుమారుగా ఒక 1,100 మందికి అక్కడ రిలీఫ్, అక్కడ భోజన ఏర్పాట్లు, హెల్త్ సర్వీసెస్, చిన్నపిల్లలకి పాలు, బిస్కెట్స్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. 28,000 హెక్టార్లలో పంట నష్టం జరిగింది. ఇంక ఎఫెక్ట్ కూడా కనిపిస్తుంది. ఈ ఎఫెక్ట్ విషయంలో ప్రభుత్వానికి మీరు ఎట్లాంటి ప్రతిపాదనలు పంపారు, ఎట్లాంటి సాయం అందబోతుంది వాళ్ళకు? అంటే ఇప్పుడు మనకి జియో నంబర్ 2 ఒక 1 year బ్యాక్ ఒక కొత్త జియో రావడం జరిగింది. దాని క్రింద మేము ఎన్యూమరేషన్ చేసి, జియో ట్యాగింగ్ చేసి ప్రభుత్వంకి మేము ఈరోజు సాయంత్రం పంపుతున్నాం ప్రిలిమినరీ రిపోర్ట్. డీటెయిల్డ్ రిపోర్ట్ మేము తర్వాత తీసుకుంటాం. సో ఎక్స్గ్రేషియా ఎంత నష్టపరిహారం వస్తుంది, ఏకర్ బట్టి, ఆ పంట బట్టి వాళ్ళకి వచ్చిస్తుంది.